ఏపీలో పర్యాటక సందర్శకులకు ఒక మెయిన్ పాయింట్‌గా నిలుస్తున్న భవానీ ఐలాండ్. దీనికి ఏదైతే పర్యాటకులను తీసుకొచ్చే మధ్యలో వారధిగా ఉన్న బోట్ సౌకర్యం పైన మరియు ఇక్కడ డెవలప్ అవ్వాల్సిన భవానీ ఐలాండ్ వీటిల పైన కూడా మనతో మాట్లాడడానికి పర్యాటక శాఖ చైర్మన్ మనతో నూకసాని బాలాజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గతంతో పోలిస్తే పర్యాటక శాఖ పరంగా ఇది భవానీ ఐలాండ్ ఏమి డెవలప్ అయిందంటారు? ప్రస్తుతానికి అంటే వరదలు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా కోతకు గురవటం, మేట వేయటం బాగా ఇబ్బంది అయింది. దీన్ని తొలగించడానికి చాలా శ్రమతో కూడింది. కాంట్రాక్ట్ ఇటు అన్ని చెట్లు, పడిపోయిన చెట్లు కానీ, ఇసుక మేటలు కానీ తొలగించడానికి సరిపోయింది. ఇప్పుడిప్పుడే కొంత రెనోవేషన్ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా భవిష్యత్తులో కొద్ది కాలంలోనే సందర్శకులకు ఏమైతే కావాలనుకున్నాం దాని విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. యాజ్ ఆన్ టుడే పెద్ద డెవలప్మెంట్స్ రాలేదు. ఉన్నటువంటి ఏదైతే ఈ మేట వేసింది లాస్ట్ ఇయర్, ఆ ఇసుక అవన్నీ తొలగించటం అది కొంచెం బాగా రిస్క్ ఫ్యాక్టర్ అయింది. ఇప్పుడు రెనోవేషన్ యాక్టివిటీస్ మీద ఇది చేస్తున్నాం. 16 రూములు కూడా పూర్తి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఏదైనా యాక్టివిటీస్, రిక్రియేషన్ యాక్టివిటీస్ అవి పెడితే కొంత సందర్శకులు కూడా ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇప్పుడు ట్రీ టాప్ అని కొన్ని రూమ్స్ వాటిని కూడా రిపేర్ చేసి సందర్శకులకు అనుకూలంగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా 2019-24 మధ్య టూరిజం ఏదైతే అనుకుంటున్నామో అసలు కొలాప్స్ అయిపోయినటువంటిది. ఏవి కూడా టూరిజం అనేది అసలు జరగలేదు. ఉన్నదాన్ని కూడా సర్వనాశనం చేశారు. 24 నుంచి ఇప్పటి వరకు కూడా టూరిజం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తుంది. రెస్టారెంట్ విషయం తీసుకోండి, బోటింగ్ యాక్టివిటీస్ తీసుకోండి, లేకపోతే భవానీ ఐలాండ్ తీసుకోండి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రమోట్ చేయడానికి, డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా వెళ్తున్నాం. ఇది ఫుట్ఫాల్ కూడా సందర్శకులు కూడా ఎక్కువగా రావడం కూడా జరుగుతూ ఉంది. సార్, అయితే అమరావతి అభివృద్ధి నేపథ్యంలో పెరుగుతున్న సందర్శకుల దృష్ట్యా ఇంకా ఎలిమెంట్స్, అట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఏం డెవలప్ చేయబోతుంది? అంటే ప్రస్తుతం అంత అట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఏం ప్రస్తుతం లేవని ఇది కూడా వినిపిస్తుంది. ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మొన్నటి వరదలకు రావడం, వరదల వల్ల కొట్టుకుపోయింది కదా, దాన్ని ఎలా చేయాలని ఇప్పుడు ఒక గ్యాబియన్ వాల్ ఏదో అంటున్నారు. అదేవిధంగా షీట్ ఫైలింగ్ ఏదో ఒకటి చేయాలని ఒకటి, దానికి ఒక 30 crores అవుతుందని మన అధికారులు చెప్పడం జరిగింది, ఇంజనీర్ అధికారులు. దాన్ని ఏ ఫండ్స్ నుంచి మీట్ అవ్వాలి, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఏదైనా చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చేసినంటే సడన్గా ఏదైనా వరదలు వస్తే మొత్తం కూడా బుగ్గిపాలు అవుతుంది. దానికి రెమెడీ ఏం చేయాలంటే ముందు చుట్టూ ఒక బౌండరీ లాగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది చేయాలి. ముందుకు రాకపోవడం కారణం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతున్నటువంటిది. వాటిని అధిగమిస్తూ ఆ షీట్ ఫైలింగ్ కానీ, గ్యాబియన్ వాల్ అవి కట్టుకుంటూ ఇక్కడ రిక్రియేషన్ యాక్టివిటీ చేయాలి. ఈ లోపల ఇప్పుడు చెప్పిన కొన్ని రూమ్స్, హాల్స్ వీటన్నిటిని కూడా రెనోవేట్ చేయాలి. అవి చేస్తే సందర్శకులు ఇంకా ఎక్కువ వస్తారు. కొన్ని రిక్రియేషన్ యాక్టివిటీస్ కూడా పెంచుతాం. డెఫినెట్గా ఒక 6 months లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. సార్, అయితే 80 ఎకరాలు ఉన్నది 60 ఎకరాల్లోకి వచ్చిందంటే కోత కొట్టుకుపోవడం కానీ, వరదల రీత్యా, అయితే దానికి ఏం ప్రికాషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? గతంలో కూడా ఈ షీట్ ఫైలింగ్ కూడా వేసినారు. కొన్ని చోట్ల బ్రేక్ ఉంది కాబట్టి ఆ బ్రేక్ లోంచి వరద నీరు వచ్చేసి అది కూడా కొట్టుకుపోయింది కొంత. ఇప్పుడు దానికి మళ్ళీ ఆ షీట్ ఫైలింగ్ వేయాలా లేకపోతే గ్యాబియన్ వాల్ కట్టాలి ఏదో ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా ఎస్టిమేట్ చేస్తే దాని తర్వాత ఆలోచిస్తాం. అయితే సార్, ఇప్పుడు సందర్శకులను ఇక్కడ వరకు మోయడానికి మెయిన్ ఎలిమెంట్ బోట్లు పాతవే వాడడం, మరమ్మతులు చేయడం, వాటి ప్రతిసారి మరమ్మతులు రావడం, వీటిపైన నేను తెలుసుకున్న ప్రకారం నిన్నే మా బోట్ యాక్టివిటీస్ అన్నిటి కూడా రివ్యూ చేయడం జరిగింది. మొత్తం త్రూఅవుట్ స్టేట్ లో ఉన్నటువంటి బోటింగ్ యూనిట్ మొత్తాన్ని కూడా మొత్తం రివ్యూ చేసాం. ఇక్కడ వచ్చేలకు ఒక 10 బోట్లు ఉన్నాయి. 10లో ఒకటి రిపేర్ ఉంటే ఇవాళ ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. ఇంకొకటి రేపు ఎల్లుండి అయిపోతుంది. అన్నీ కూడా కండిషన్లో ఉన్నాయి. అవి ఎన్ని సంవత్సరాలని కాదు, ఇంజిన్ అవసరమైతే ప్రతి 3 నెలలకు 6 months వాటిని బయటకు తీయటమో లేదా చూడటం, రిపేర్ చేయించడం, అప్ టు ద కండిషన్స్ ఉన్నాయి లేదా చూడటం. అది కాబట్టి 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. బయట వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ కాకుండా మాట్లాడే మాటలు. మనం ఏం చూస్తున్నామంటే ఓకే 30 years 40 years అయింది, ఈ ఫీజిబిలిటీ ఉందా లేదా, నడపొచ్చో లేదో చూసేది మ్యారిటైమ్ బోర్డు. పర్మిషన్ వెదర్ దట్ బోట్ ఈజ్ ఎలిజిబుల్ టు సెయిల్ ఇన్ ది సీఏ లేకపోతే వాటర్లో పోవడానికి వీలుగా ఉందా లేదా సర్టిఫై చేస్తారు. సో దానికి అనుగుణంగా నడుస్తాయి తప్ప 50 ఏళ్ళదైనా కూడా కండిషన్లు ఉంటే నడుపుకోవచ్చు. ప్రధానమైనటువంటిది ఏంటి, ఆ చెక్క కరెక్ట్గా ఉందా లేదా, దాని స్టామినా ఉందా లేదా, ఇంజిన్ ప్రతి 3 నెలలకు ఒకసారి వీటన్ని టెస్ట్ చేస్తుంటారు. టెస్ట్ చేసిన తర్వాత రన్ చేస్తుంటారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఒక ప్రపోజల్ తయారు చేస్తున్నాం. కొన్ని కొత్తవి తీసుకురావడానికి, కొన్ని వేరే చోట్ల ఉండి సక్రమంగా నడవడానికి బోట్లు కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని శ్రీశైలం, కొన్ని ఎక్కడ అవసరం ఉందో అక్కడికి దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. సపోజ్ కొన్ని యూనిట్లో నడవటం లేదు, లాసెస్లో వస్తున్నాయి, అక్కడ ఫీజిబిలిటీ ఫుట్ఫాల్ లేదు, కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 బోట్లు తొలదేస్తున్నాం. ఒక 2-3-4 బోట్లు కొనడానికి కూడా ప్రపోజల్ చేస్తాం. వచ్చే బోర్డు మీటింగ్లో కూడా ఈ ప్రతిపాదనలు పెట్టి అనుమతి తీసుకొని దాని తర్వాత
ఇక్కడ బోటింగ్ యాక్టివిటీ పెంచుతాం. లాస్ట్ క్వశ్చన్ సార్. ఇంకొకటి కూడా చెప్పాలి మీకు, ఇవాళ ప్రజలకు ఏ డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి అనుగుణంగా సప్లై అంటే ఉంది. బయట ఏంటంటే ఒక 10 నిమిషాలు నిలబడంలోనే ఒక 10 మంది 100 మంది ఎక్కే బోటు 10 మందికి ఎక్కించలేం, 10 మంది ఎక్కేదానికి 3 ఎక్కించలేం. ఆ 10 మంది వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఆ కారణంగా ఏముంటుందంటే జనం లేరు, జనం ఎక్కువైపోయారు, ఉంటాం బోట్లు లేవు, ఇట్లా మాట్లాడుతున్నారు. బట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఫుట్ఫాల్ మాకు అర్థమవుతుంది, ఇక్కడ వచ్చే ఇన్కమ్ మనకు తెలుస్తుంది. మిగతా సెంటర్లో ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ ఎక్కువ పెంచుతారు. డిమాండ్ లేకుండా ఒక 20 బోట్లు కొన్నాం అనుకోండి, వేస్టేజ్ ఆఫ్ మనీ కదా. ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ కాకూడదు. ప్రతి పైసాని మనం క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, దానికి రెవెన్యూ రావాలి, ప్లస్ ప్రజలకు కూడా ఉపయోగం ఉండాలి. ఈ రోజు ప్రజలు ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్కి అనుగుణంగా బోటింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఇట్స్ ట్రూ. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, టూరిజం ప్రైవేటీకరణ, దీనిపైన ఈ స్టేట్మెంట్ పైన మీ ఒపీనియన్? అసలు ప్రైవేటీకరణ అనే మాటే లేదు టూరిజంలో. స్ట్రాంగ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ఎందుకంటే వాళ్ళు తిట్టినట్టు మేము తిట్టలేం కాబట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయనకి తెలియదు పాపం లీజ్ అవుట్కి ప్రైవేటైజేషన్కి. ఆయన టైంలోనే ఈ లీజ్ అవుట్ చేయాలని ప్రతిపాదన పెట్టి 23లో ఎలక్షన్ వచ్చేలకు సర్దుకొని మానుకున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, కూటమి నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిందంటే హాస్పిటాలిటీ అనేది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేయాలి. లీజ్ అవుట్ ఆల్రెడీ మా 67 యూనిట్లు లీజ్ అవుట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు మనం డెవలప్ చేసిన ప్రాపర్టీ ఇస్తే వాళ్ళు రిలీజ్ రెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇంకా వాళ్ళ కస్టమర్స్ విజిటర్స్ కావాల్సిన రీతులు దాన్ని తయారు చేసి డెవలప్ చేసి హోటల్స్ని కానీ ఏదన్నా కానీ, సో దాంతో మనకు లీజ్ రెంట్ వస్తుంది. సో ఇట్ ఈస్ ప్రైవేటైజేషన్ అంటే కంప్లీట్గా వెళ్ళిపోవటం. లీజ్ అవుట్ అంటే లీజ్కి ఇస్తాము, ఉన్న పీరియడ్ ఒక లీజ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ లీజ్ టెన్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ రీటెండర్స్ ఉండొచ్చు, లేకపోతే మన ప్రాపర్టీస్ మనం తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్, లీజ్ అవుట్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఓన్లీ if at all there is anything, only lease out thinking is there. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, 2029కి ఇది ఇంకా అట్రాక్టివ్ పాయింట్గా చేయడానికి ఇంకేం ప్రణాళిక ఉంది ఒక స్టేట్మెంట్లో చెప్పాలంటే? ఇప్పుడు ఒక 19,000 కోట్లతో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సిఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విచ్ హాస్ హ్యాపెండ్ ఇన్ వైజాగ్, 19,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. దానికి ఎంఓఎల్ చేసుకోవడం జరిగింది. కొన్ని 40-50 యూనిట్లు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో 29 నాటికి అద్భుతంగా టూరిజం యాక్టివిటీ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు టూరిజం పాలసీ 2024 సెప్టెంబర్ 20 తీసుకొచ్చారు. దాని ద్వారా ఈ పవర్ ఎగ్జంప్షన్ కానీ, జిఎస్టీలు కానీ, క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వటం, లోన్లు ఇవ్వటము, వీటన్నిటి బెనిఫిట్స్ వలన మోర్ అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది టూరిజం యాక్టివిటీ. సో అద్భుతంగా టూరిజం పెరుగుతుంది. ఆయన ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. ఆ దిశగా మా అధికారులు మేము వారితో పాటు వారి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఏపీ రానున్న ఈ ఏపీలో 2029లో ద బెస్ట్ టూరిజం స్పాట్గా కూడా ఇది తయారు చేస్తారు అని చెప్తున్నారు. అంతేకాకుండా పడవలు మరమ్మతు చేయించి లేదా కొత్తవి కూడా తెచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో భవానీ ఐలాండ్కి 2029కి గోల్డెన్ డేస్ రాబోతున్నాయని చెప్పొచ్చు. ఏపీ టూరిజంలో ద బెస్ట్ ప్లేస్కి చేరుకుంటుందని కూడా ఆయన చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనూష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.